హే ఎవ్రీవన్, తిరుపతిలో అతి కష్టమైన పని ఏంట్రా అంటే ఆఫ్లైన్లో రూమ్స్ బుక్ చేసుకోవడం, అది కూడా పెయిడ్ రూమ్స్. సిఆర్ఓ ఆఫీస్ దాటుకొని కొంచెం ముందుకెళ్తే బాలాజీ బస్ స్టాండ్ వస్తుంది. అది దాటుకొని 300 మీటర్స్ వెళ్తే అశ్విని హాస్పిటల్కి లెఫ్ట్ సైడ్లో బోర్డు కనిపిస్తుంది. అలా ఇంకొంచెం 100 మీటర్స్ వెళ్తే మీకు ఒక సర్కిల్ కనిపిస్తుంది. ఆ సర్కిల్కి లెఫ్ట్ సైడ్ అశ్విని హాస్పిటల్, రైట్ సైడ్ మనకు కావాల్సిన పద్మావతి ఎంక్వైరీ గెస్ట్ హౌస్. క్యాబ్స్, ఆటోస్, ట్యాక్సీస్ వాళ్ళందరికీ తెలిసిన ప్లేస్ ఈ అశ్విని హాస్పిటల్. ఇక్కడ రూమ్ బుక్ చేయడానికి వెళ్ళేటప్పుడు కావాల్సినవి 2 థింగ్స్. ఒకటి మీ ఆధార్ కార్డ్ జెరాక్స్, 2 మీరు బుక్ చేసుకున్న స్లాట్ టికెట్. 300 రూపీస్ అయినా 10,000 రూపీస్ అయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇక్కడ అవైలబిలిటీలో ఉండే మోస్ట్లీ ప్రైవేట్ గెస్ట్ హౌస్ కావడం వల్ల వీటి కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. 4,000, 3,000, 2,000 రేంజ్లో. మాకు లక్కీలీ 2,000 రూపీస్ రూమ్ దొరికింది. ఇక్కడ ఉండే రూమ్స్ అండి ప్రైవేట్ గెస్ట్ హౌసెస్. జిందాల్ గెస్ట్ హౌస్, జగదీష్ నారాయణి గెస్ట్ హౌస్, శ్రీపాదం గెస్ట్ హౌస్ అని ప్రైవేట్ గెస్ట్ హౌసెస్. చాలా అంటే చాలా పీస్ఫుల్గా, లోన్లీగా ఉంటుంది. మాకు శ్రీపాదం గెస్ట్ హౌస్లో రూమ్ దొరికింది. ఇంకా రూమ్ చూసేద్దామా? ఈ గెస్ట్ హౌస్లో ఆల్మోస్ట్ ఒక 10 రూమ్స్ ఉన్నాయి. 5 రూమ్స్ కింద, 5 రూమ్స్ పైన. మాకు లక్కీలీ కిందే దొరికింది. లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది. సో మీకు ఎక్కడ దొరికినా రూమ్ దొరకడం ఇంపార్టెంట్ మనకి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ ప్లేస్ నుండి 300 రూపీస్ అండ్ 10,000 రూపీస్కి దారి వితిన్ 2 to 3 minutes అనమాట. నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో మీకేమైనా ఈ తిరుపతిలో రూమ్స్ బుక్ చేసుకునే మార్గాలు ఇంకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. బాయ్.